ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సొంత గ్రామాలకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. 2 రోజులు సెలవులు రావడంతో వాళ్ళంతా కూడా ఇంటికి పయనమవుతున్నారు. ఒకవైపున హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఉదయం నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇక విజయవాడ నుంచి కూడా చాలామంది విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం వైపు కూడా వెళ్ళి ఓటుకు వినియోగించడానికి వెళ్తున్న పరిస్థితి కొంతమంది ఉన్నారు ఇక్కడ. సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ మండే ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఓకే, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారా? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్లో ఎక్కడండి మీది? ఏ నియోజకవర్గం? మాది 54th వార్డు, విష్ణు కుమార్ రాజు, బీజేపీ క్యాండిడేట్. నార్త్ వైజాగ్ ఎంపీగా బతుకుమార్ గారు. అంటే ఎందుకు సార్ ఓటు కోసం హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్తున్నారు? యాజ్ ఎ సిటిజన్ వీ హ్యావ్ టు ఓట్. ఇట్ ఈస్ అవర్ డెమోక్రసీ టు ఓట్ అండ్ వీ వాంట్ ఎ చేంజ్. ఫర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఓట్. సార్, అంటే ఓటు గురించి చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ పెద్ద లైట్గా తీసుకున్నారు. ఓటు ఎందుకులే, హాలిడే వచ్చింది, ఇంటి దగ్గర ఉండొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, ఇలా రకరకాల ఒపీనియన్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఓట్ అనేది మన హక్కు. ఇవాళ ఈవెన్ దో టికెట్స్ కానీ ఏమీ లేకపోయినా వెళ్తున్నానంటే ఇట్ ఈస్ అవర్ రూల్. ఇట్ ఈస్ యాజ్ అ డెమోక్రసీ వీ హ్యావ్ టు ఓట్. ఓకే, ఇప్పుడు అంటే మీరు అంటే పార్టీ పేరేం చెప్పొద్దు కానీ మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు? మీ ఇదే సార్ ప్రజెంట్ సినారియో వీ వాంట్ డెవలప్మెంట్ అండ్ వీ వాంట్ ఏపీ యాజ్ ఎ క్యాపిటల్. ఓకే, As we have been observed that today AP we do not have any capital. Okay. We could not able to say what is our capital of Andhra Pradesh. Okay. And also there is no development. Okay. We want jobs. There is a lot of unemployment. Industrial growth should be there. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు చాలామంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే కనుక రాజమండ్రి, విశాఖపట్నం, అటువైపున శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్ళే కొంతమంది, తుని నుంచి కూడా కొంతమంది ఓటు వేయడానికి అయితే వెళుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకసారి మనం ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్లో మొత్తం రద్దీగా ఉన్న పరిస్థితి మనం గమనించవచ్చు. బస్సుల కోసం చాలామంది అక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం ఆ నియోజకవర్గ ఆ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు. అటువైపు చూస్తే కనుక అటు నుంచి కూడా చాలామంది క్యూ లైన్లో బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ వీకెండ్ రావడంతో పాటు ఎన్నికల సీజన్ కావడంతో పూర్తిగా విజయవాడ బస్టాండ్ అంతా కూడా రద్దీగా మారిందని చెప్పాలి. ఓటుకు వినియోగించడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి ఓటుకు వినియోగించుకోవడం వెళ్తున్నారు. మీరు ఏ ఊరు వెళ్తున్నారండి? ఏలూరు వెళ్తున్నారా? ఏంది ఓటు వేయడానికి? ఎల్లుండి ఓటు వేస్తున్నారా? అంటే ఎందుకు, అంటే చాలామంది ఓటు ఎందుకులే వేయడం, సెలవు వచ్చింది కదా, ఇంటి దగ్గర ఉందని అభిప్రాయం ఉంటారు. మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు? సో బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సో నాకు ఓటేయాలనిపించింది ఖచ్చితంగా. ఈసారి ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. సో ఎందుకని ఓటేయాలనిపించి వెళ్తున్నాను. ఏ నియోజకవర్గం ఇది? దెందులూరు అంటే అబ్బాయి చౌదరి, అక్కడ చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. అవునవును. అంటే మీరు ఏం చూసి ఈసారి ఓటు వేయబోతున్నారు? ఎవరికి వేయాలనుకున్నారు? పార్టీ పేరు చెప్పొద్దు. మీ ఎక్స్పెక్టేషన్స్? ఈసారి చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే రకరకాల పార్టీలు కలిసి కూటమిగా ఫామ్ అయినాయి. ఇంకోటి రూలింగ్ ఉన్న పార్టీ ఒకటి ఉంది. ఈ రెండింటిని చూసి నాకు ఎందుకు ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే, అంటే ఓటు వేయని వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీరు మొదటిసారి ఓటు వేస్తున్నారు కదా, ఓటు వేయని వారికి ఓటు ఎందుకు వేస్తామనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఓటు అనేది మనకి చాలా పోరాటంతో వచ్చిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు ఓట్లు వినియోగించుకోవాలి. ఈసారి పరిస్థితి ఎలా ఉందంటే మనం ఓటేస్తే కానీ మన పరిస్థితి మారేటట్టుగా లేదు. అందరూ ఏవో ప్రామిస్ చేస్తున్నారు కానీ అవి కొంతమందికి అవి వెళ్తున్నాయి, అందరికీ సమానంగా రావట్లేదు. సో కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అయితే సమానంగా వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఓటు అందరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు ఆవశ్యకత తెలుసుకుని ఓటు వినియోగించారు. ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హక్కు కాబట్టి ఓటు వినియోగించుకోవాలని చాలామంది ఇప్పుడున్న అతను మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆయన కూడా చాలా చైతన్యవంతంగా దెందులూరు నియోజకవర్గం వెళ్ళి తన ఓటు వేస్తానని చెప్తున్నారు. ఎవరికి వేస్తాననేది పక్కన పెడితే కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని మాత్రం చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.